మొక్క ఊడిపోయింది అసలు నేనైతే తొందరపోతున్నాను అంత కాలిపోతుంది ఈ పెళ్ళిలో ఎలా వండుతాం అలా ఉంటుందండి కూర చాలా సూపర్ గా ఉంది మా బాబు తినలే మీకు సంక్రాంతి స్పెషల్ చికెన్ కర్రీ పెడతానని అందుకే ఇలా చేశాను హాయ్ అండి మీరు బాగున్నారా మేమైతే బాగానే ఉన్నామండి హ్యాపీ సంక్రాంతి అండి ఈ రోజు వచ్చి ఇది పారం కోడండి ఇగో కోడిగుడ్లు కనబడుతున్నాయి కదా ఇది కూర వండుకుందాం చికెన్ కర్రీ పారం కోడి చికెన్ కర్రీ వండుకుందాం చిన్న ఇది మెత్తగా రావాలంటే ఒకటి వేస్తానండి అది వేస్తే ముక్క మెత్తగా ఉండదండి ఇది పెట్టుకుందామండి చికెన్ కర్రీకి నూనె ఎక్కువే పట్టిద్దండి మ్యాగ్నేట్ చేయకుండా వండుకుందామండి ఈరోజు మనం కూర ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి వేసేసుకున్నాం ఇదండి గల్లుప్పు వేసుకుందాం ఇదండి ఫ్రై అయినాయండి ఇప్పుడు ఇవి మాత్రం చాలండి గ్రేవీ ఉండాలి కదా కర్రీకి అల్లం పేస్ట్ వేసుకుందాం అల్లం పేస్ట్ వేసుకున్నానండి నేను కొంచెం వేసుకున్నాం వేసి ధనియాల పొడి అండి ఇది ఒక స్పూన్ వేసుకున్నాం వేసి మసాలా అండి కొత్తిమీర పుదీనండి ఈరోజు ఇదేంటి ఇదే ఇందాక చెప్పాను కదండి ఒక ఐటెం వేస్తానని ఇదే తినే సోడా అండి అప్పుడు ముక్క మెత్తపడిద్ది కొంచెం లైట్గా వేసుకుందామండి ఎక్కువ కాదు లేదంటే ఉడకబెట్టి కూడా వండుకోవచ్చండి లేకపోతే ముక్క గట్టిగా ఉంటుంది తినలేము ఇక వేసేసానండి కేజీ ఉంటుంది ఇది దీంట్లో ఉన్న గుడ్లు తర్వాత ఉడికేటప్పుడు వేయాలండి ఫస్ట్ వేస్తే మళ్ళీ అవి చితికిపోతాయండి అందుకే నేను వేయలేదు చూసుకుందామండి ఇవన్నీ ఉడికిపోయింది ఇప్పుడు వేసుకుందామండి పసుపు కారం పసుపు వేసాను కారం వేసుకున్నాం నేనైతే 3 స్పూన్లు వేసానండి మా వాళ్ళకి కొంచెం ఎక్కువే కావాలి ఈ కూర తింటే జలుబు తగ్గిపోవాలండి అలా ఉండాలి ఈ పారం కోడి మాత్రం కారం ముక్కకు పట్టేదాకా ఉడకనియాలండి కాసేపు ఎందుకంటే కొంచెం ఉప్పు చాలలేదు ఇందాక వేసాను కదా కొంచెం వేసాను ఇప్పుడు నీళ్ళు పోసుకున్నాం ఇది అల్లం పేస్ట్ పట్టిన మిక్సీ కడిగిన నీళ్ళండి మాసం అయ్యింది
ముక్కు మునిగేదా పోసుకోవాలండి. దీన్ని ఉడకనిద్దాం. కొంచెం ఇందాక వేసాను కదండి పుదీనా అవన్నీ మళ్ళీ కొంచెం వేసేసుకుంటున్నాను. కొంచెం బాగా కరివేపాకు వేసుకున్నామండి. కొంచెం తొక్క ఉడుకుతుంటే అప్పుడు వేసుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు ఇలా చెప్పాను కదండి గుడ్లు వేసుకోవాలని, అవి వేసుకోవాలండి. అలా ఇదిగండి కరివేపాకు మా చెట్టుగా ఇది ఇలా చించుకొని కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుందండి కూరలో. మా అమ్మాయి అంతా తలగ పెట్టేసుకొని ఒక రెబ్బ ఉంచింది. ఇదేంటి ఉడకనిద్దాం. ఇంకా కూర చూపిద్దామండి. ఇప్పుడు ఉడికిపోయింది అసలు. ఇదిగండి ఉడికిపోయింది. ఈ గ్రేవీ లేకపోతే అన్నం కలవదండి ఈ మాసానికి. మా చిన్నప్పుడు మా నాన్న చేపలు అమ్మేవాడండి. డైలీ చేపలు చెరువులకి వెళ్ళి మామూలు పెట్టి అమ్మేవాడు. ఈ పండగ వస్తే కోళ్ళని తెచ్చి అమ్మేవాడు. ఈ కోడి 2 రోజులు 2 కోళ్ళు కోసుకొని తినేవాళ్ళం మేము. బాగుండేది కానీ ఈ మధ్య తినట్లేదు. టేస్ట్ చేసి చూపిద్దామండి. చేస్తుందండి మా పాప. ఇది వచ్చి కొబ్బరి అన్నం అండి. ఫస్ట్ కొబ్బరి అన్నం టేస్ట్ చేద్దాం. సో ఒట్టి కొబ్బరి అన్నం వేడివేడిగా ఉన్నప్పుడు తింటే మాత్రం సూపర్ టేస్ట్. ఇవన్నీ వేడివేడిగా ఉన్నాయి కాబట్టి అంత ఫాస్ట్గా తినలేకపోతున్నా. కొబ్బరి అన్నం మాత్రం సూపర్. ఎంతైనా ఒట్టిదే మాత్రం వేడివేడిగా ఎంతైనా తినేసేయచ్చు. సో ఇప్పుడైతే ఈ కర్రీ టేస్ట్ చేసేద్దాం. మనం ఇదిగోండి ముక్క మాత్రం చాలా మెత్తగా ఉడికిపోయింది. కాలిపోతుందండి కూర. రెండింటి కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది. ఇదిగండి మొక్క ఉడికిపోయింది. అసలు నేనైతే తుంచలేకపోతున్నాను, అంత కాలిపోతుంది. ఈ పెళ్లిలో ఎలా వండుతామో అలా ఉంటుందండి ఈ కూర. చాలా సూపర్ గా ఉంది. మా బాబు తిందలే. మీరు టేస్ట్ చేయండి. హ్యాపీ సంక్రాంతి. చెప్పాను కదండి మీకు సంక్రాంతి స్పెషల్ చికెన్ కర్రీ పెడతానని, అందుకే ఇలా చేసాను.